హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ లైఫ్ స్టైల్. ఈ వీడియోలో చూపించే పిక్స్ అన్నీ మా విలేజ్ లొకేషన్స్ అనమాట. చాలా న్యాచురల్గా చాలా బాగుంది. సన్సెట్ అప్పుడు అనమాట ఇది. సో ఈరోజు వీడియోలో అయితే మన చైల్డ్హుడ్ మెమరీస్ అయితే గుర్తు చేసుకుందాం పదండి. ఇవన్నీ చాలామంది 90s కిడ్ కానీ 80s కిడ్ కానీ వీడియో చూస్తే మాత్రం కింద కామెంట్లో అయితే పిన్ చేయండి తప్పకుండా. ఐ థింక్ నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఈ వీడియోలో చూపించే పిక్చర్స్ కానీ మేబీ ఏమంటారో కూడా తెలియదు అనుకుంటాను. ఇదైతే బోరింగ్ అంటారు. ఇప్పుడైతే ట్యాప్స్, ఇంటింటికి ట్యాప్స్ ఉన్నాయి, బోర్లు మోటార్లు అయితే ఉన్నాయి. అంతకుముందు అయితే ఇలాగే వాటర్ అయితే తీసుకునేవాళ్ళు. దీన్ని న్యూస్ పేపర్ అంటారు. ఎర్లీ మార్నింగ్ 5కి అంటే ఇదొక పార్ట్ టైం జాబ్గా కూడా చాలామంది చేసేవాళ్ళు 90స్లో వాళ్ళు. ఇక్కడ చూపించినట్టు మొబైల్స్ ఇవన్నీ, టీవీ ఇవన్నీ పాతకాలంలో. ఇప్పుడు మేబీ చాలామంది హౌస్లో ఉండకపోవచ్చు ఇలాంటివన్నీ. చూసేయండి, ఆంధ్రప్రగతి, ఆంధ్రప్రభ ఇవన్నీ న్యూస్ పేపర్లు అనమాట. ఒకప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే ఇలా సరదాగా అంటే 4-5 పిల్లలతో అయితే వెళ్ళేవాళ్ళము. అప్పట్లో కాయిన్స్కి ₹1-2 ఇచ్చేవాళ్ళు. ఆ ₹2-2 డే అంతా గడిచేది. నేనైతే అప్పట్లో వాళ్ళనైతే ఖర్చు లేని కాలమే అనొచ్చు. ఇప్పుడు కాస్త మిగిలితే చాలా అనిపిస్తుంది మనీ. చిన్నప్పుడు ఆర్టీసీ బస్సులు ఆ టికెట్లు ఇలా ఉండేవి. అంటే ఇప్పుడు అంతా కంప్యూటర్ వైజ్డ్ వచ్చేసింది. అందువల్ల టికెట్స్ కూడా ఇప్పుడు అంతా ప్రింటింగ్ అవన్నీ అయిపోయాయి అనమాట. ఇవి పాటల బుక్స్ అంటారు. రెగ్యులర్గా ఏమైనా కొనుక్కోమని ఇస్తే అప్పుడే రిలీజ్ అయిన పాటల బుక్స్ అయితే తీసుకొని బుక్స్లో పెట్టుకొని మరీ చదువుకునేవాళ్ళు. ఇది కాయిన్ బాక్స్ అంటారు. అప్పట్లో లవర్స్కి ఇది ఒక మెమొరీ అనుకుంటాను. కాయిన్స్ ఏరుకొని మరీ తీసుకున్నాను. అదే సేమ్ రిపిటేషన్ ఇప్పుడైతే పెట్రోల్ బంకులు అయితే చూస్తున్నాం పెట్రోల్ కోసం. పుల్ ఐస్ అంటారండి దీన్ని. ఆ రోజుల్లో ఓన్లీ సమ్మర్లోనే ఐస్లు అవన్నీ దొరికాయి, ఐస్ క్రీమ్స్. ఇప్పుడు మాత్రం ఎనీ టైం అవైలబుల్లో ఉంటున్నాయి ఫ్రిడ్జ్లో మనకు. ఇవన్నీ గేమ్స్ అనమాట, ఆడపిల్లల గేమ్స్ ఇవి. కూల్ డ్రింక్స్ సీసాలు అంటే గాజు సీసాలు ఉంటున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా అయితే ఇప్పుడు కూడా వచ్చేసాయి గాజు సీసాలు. ఇవన్నీ చాక్లెట్స్ అండి, రకరకాల బొమ్మల టాయ్స్లు ఇవన్నీ అప్పుడు ఉండేది. చాలామంది కుటుంబంతో కలిసి ఉండడం అయితే చాలా తక్కువ ఈ రోజుల్లో. అప్పుడు కలిసి ఉంటే కలదు సుఖం ఉండేది. ఇప్పుడు కలవాలంటే కష్టకాలం అయిపోయిందనమాట. ఇవన్నీ స్టిక్కర్స్ అంటే ఇప్పుడు మనకైతే స్టిక్కర్స్ దొరుకుతున్నాయి. అప్పుడు బొట్టు అనేవాళ్ళు దీన్ని. ఐ థింక్ ఇదైతే రిమెంబర్ చేసుకోండి. ఇది ప్లాంక్ అంటారు ఇప్పుడు. ఆ రోజులలో ఇది ఎగ్జామ్స్కి అయితే ఇట్లా తీసుకెళ్ళేవాళ్ళు. దాని మీద దేవుడి బొమ్మ ఉంటే మంచిగా ఎగ్జామ్ రాసేవాళ్ళు, అంతా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇది రైలాన్స్ పెన్ అనమాట. అప్పట్లో అమ్మతోటి ముచ్చట్లు వంటగదిలో దాచిపెట్టిన డబ్బులతోటి మనమైతే మిఠాయిలు అవి అయితే కొనుక్కుండేవాళ్ళం. చూడండి, ఈ పిక్లో మీకు చూస్తుంటే ఎంత దాంట్లో అయినా ఎట్లయినా అడ్జస్ట్ అవ్వగలం. కానీ ఇప్పుడు ఎంత స్పేస్ ఉన్నా కూడా అడ్జస్ట్ అవ్వడం కష్టమైపోయింది లైఫ్ అనేది. అప్పుడు లేట్గా వస్తే ఒక క్యూ లైన్ ఉండేది. ఇలా స్కేళ్ళు, ఈత మెల్లులు వాటితో కొట్టేవాళ్ళు. ఇది పోస్ట్ బాక్స్ అండి. ఇప్పుడు మనకు వాట్సాప్ మెసేజెస్ ఎలా సెండ్ చేస్తామో అప్పుడు పోస్ట్ ఆఫీస్లో పోస్టులు అయితే పంపించేవాళ్ళు. ఇది నటరాజ బాక్స్ అనమాట. దీంట్లో స్కేల్, ఎరేజర్, షార్ప్నర్ ఇవైతే ఉండేవి. అంటే ఓన్లీ బ్రాండ్ అంటే ఇది ఒక్కటే ఉండేవి. ఇప్పట్లో అన్ని వెరైటీస్ అయితే అప్పుడు ఉండేవి కాదు. ఇవి చిన్న చిన్న టాయ్స్ అనమాట. చాక్లెట్ వచ్చేది కింద ఆ పుల్లకి, దాన్ని అలా తిప్పేస్తే పై గాల్లో ఎగురుతూ ఉండేది. ఇది ఒక టార్గెట్ లాగా అంటే మెమొరీ గేమ్ లాగా అనమాట. ఇది ఆ 3 బాల్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఆ సర్కిల్లోంచి మొత్తం రావాలన్నమాట. అలా గేమ్ అయితే ఆడేవాళ్ళం. ఇది కర్ర బిల్ల అంటారు. బాయ్స్ ఎక్కువ ఆడేవాళ్ళు దీన్ని. అంటే దూరంగా కొట్టేవాళ్ళు అనమాట. ఇది ఒక తాటి మీద తాటి ఉంటుంది కదా, ఆ తాటి చెట్టు కొమ్మదైతే తీసుకొనేసి అలా పట్టుకొని ఒక 5-6 కూర్చొని లాక్కొని వెళ్ళిపోయేవాళ్ళు. అప్పట్లో డ్రీమ్స్ అంటే ఇలాగే ఉండేవి. మిద్ది మీద పడుకొని ప్రశాంతంగా చుక్కల్ని లెక్కేసుకుంటూ ప్రశాంతంగా చూసేవాళ్ళు లైఫ్ని. ఇంట్లో ఒక టీవీ ఉంటే ఆ టీవీ మాత్రం ఒకరి కంట్రోల్లో ఉండేది. ఇప్పట్లా కాదు. ఇవన్నీ గేమ్స్ అనమాట. చిన్న చిన్న గేమ్స్ మన హ్యాపీనెస్ని అయితే బాగా పెంచేవి. ఇది టైర్ అనమాట. అంటే మనకు
ఇప్పుడు నాకు తెలిసి చాలామందికి సైకిళ్ళు బైసికల్స్ అంటారు, అవి దాంతో ఇలా గేమ్స్ అయితే ఆడేవాళ్ళు ఫాస్ట్గా. అంటే ఎవరు ముందు వెళ్తారా ఏంటి అనేది రన్నింగ్ రేస్ లాగానే ఇది కూడా దాంతో స్ట్రైట్గా వెళ్ళిపోయేవాళ్ళు. ఇది కూడా ఒక గేమ్ అనమాట. ఒక సంచిలో కాలు పెట్టుకొని అలా వాక్ చేయాలన్నమాట, జంప్ చేయాలి, వాక్ కాదు, కష్టం అనమాట. ఇవి కూల్ డ్రింక్స్. అప్పట్లో కొన్ని బ్రాండ్సే ఉన్నాయి, ఇప్పట్లాగా ఇప్పుడైతే చాలా బ్రాండ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. దీన్ని నిమ్మదెబ్బ పిప్పర్మెంట్లు అంటారు. అప్పుడు వామిటింగ్ కానీ బస్సెస్లో వెళ్ళే వాళ్ళకి వామిటింగ్ అంటే వెంటనే గుర్తొచ్చేది నిమ్మదెబ్బ. ఇవి బొంగులు అంటారు, గొట్టాలు అంటారు. సైన్ బట్టి ఇలా ఫింగర్స్ పెట్టుకొని తినేవాళ్ళు అనమాట. ఇది ఆడపిల్లలు ఎక్కువగా ఆడతారండి, అచ్చింగిళ్ళలాట. ఇలా 5 రాళ్ళతో అయితే ఆడతారు. ఇది కూడా ఒక గేమేనండి. ఆ సీల్ ఉంది కదా, అలా ప్రెస్ చేస్తే అలా గిర్రని తిరిగేసి వచ్చేది. ఇవన్నీ చాలామందికి 90s వాళ్ళకి చాలా మెమొరీస్ ఇవి. ఇప్పుడు ఈ జనరేషన్ కానీ నెక్స్ట్ జనరేషన్ కానీ కొంచెం మొబైల్స్తోనే ఎడిట్ అవుతున్నారు. ఇది బంకమట్టితోటి టాయ్స్ అయితే చేసుకుని ఆడుకునేవాళ్ళు. అప్పటి కాలంలో పవర్ అనేది చాలా తక్కువ ఉండేదన్నమాట. ఇలా కిరసనాయిల్ అంటారు, మనకు పెట్రోల్ ఎలాగో అప్పట్లో కిరోసిన్ అనమాట. ఆ కిరోసిన్ ఆ బాటిల్లో పోసేసి ఒక ఒత్తేసేసి అలా వెలిగించుకునేవాళ్ళు పవర్ పోయినప్పుడల్లా. ఇట్లాంటి టీవీస్ అనేది చాలా తక్కువ అండి ఆ టైంలో. ఇట్లా చాలా అందరూ అంటే పక్కింటి వాళ్ళు ఎదురంటే అందరూ వచ్చేసి చూసేవాళ్ళు. ఐ థింక్ ఇది ఒక మొబైల్ అనమాట, నోకియాది ఫస్ట్లో అనమాట. అంటే టచ్ ఫోన్ లాంటిది కాదు, అలాంటిది అనమాట. ఇది వచ్చేసి టేప్ రికార్డులో పెట్టుకునే క్యాసెట్స్ అంటారు, సాంగ్స్ కోసం ప్లే చేస్తూ అంటారు. ఈ మొబైల్స్ ఈ టోన్స్ ఎలా ఉన్నాయో చెప్పేయండి. ఇవైతే అప్పటి కాలం 90s కాలంలో ఒక మొబైల్ అంటే ఇలాగే ఉండేది. ఇది గన్ అంటారనమాట. దీని లోపల రీల్స్ వేసుకొనేసి దీపావళి అప్పుడు ఇది ఫస్ట్ నాకు తెలిసి కొనే వాళ్ళందరూ గన్నే కొంటారు. ఇది టైప్ మిషను. ఇప్పుడు మనకైతే కంప్యూటర్ మిషన్ ఎలాగో లోపల ఎలా ఉంటాయి ఇలాగ టైప్ చేసేవాళ్ళు. ఇది ఫోన్ అనమాట. ఇది అంటే ఏ నెంబర్ కావాలో ఆ నెంబర్ ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. దీన్ని టార్చ్ లైట్ అనమాట. ఎక్కువగా పొలానికి వెళ్ళే వాళ్ళు బాగా యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇది తన జనరేషన్ తర్వాత కొంచెం చేంజ్ అయింది మొబైల్ అనమాట, నెంబర్స్ క్లిక్ చేయటము. ఇది అల్లారం అండి బాబు. ఇదంటే భయం అంటే ఎగ్జామ్స్కి కానీ ఏమైనా అయితే 5 o'clock అల్లారం పెడితే అది మనం లేచేదాకా మోగుతూనే ఉంటుంది. ఇవి సీడీస్, అంటే టేప్ రికార్డ్ తర్వాత సీడీ ప్లేయర్లు వచ్చాయి. ఇవి క్యాసెట్స్, ఇవి కూడా క్యాసెట్సే అంటారు. ఇది టేబుల్ ఫ్యాన్. సో ఇక్కడ మనకు స్పీడ్ని పెంచుకోవచ్చు 1 or 2 or 3 అనేసి. ఇవి తిమ్మిరి బిల్లలు అనమాట. ఆ థ్రెడ్ ఉంది కదా, టూ ఫింగర్స్ తోటి గట్టిగా ప్రెస్ చేస్తే ఆ చాక్లెట్ అయితే తిరుగుతుంది. ఇది బల్బం అంటారు. మనము చదువుకోవడానికి స్లేట్ ఉంటుంది కదా, దాని మీద రాసుకోవడానికి. ఇవి వచ్చేసి ఫొటోస్కి ఇవి ఉంటాయి కదా, వాటి కోసం అనమాట. ఇవి కాయిన్స్ 50 పైసా, 1 రూపీ, 2 రూపీస్. అంటే కొన్ని కాయిన్స్ అయితే ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. అప్పట్లో వాళ్ళకి 50 పైసా, 25 పైసా అంటే 10 పైసా ఇవన్నీ ఉండేవి అనమాట. ఈ కాయిన్సే అవైలబుల్ ఉండేవి. ఇప్పుడైతే అంతా ఫోన్పే వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కాయిన్స్ కానీ మనీ అంటే ఏంటో కూడా తెలియకపోవచ్చు. ఇది సైకిల్ అనమాట, బైసికిల్ ఇప్పుడు మాటలో. ఇట్లా 3 members అలా కూర్చొనేసి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఇది చాలామంది గుర్తుంటుంది అనుకుంటా నాకు తెలిసి. పక్క తొక్కడు అంటారు, చిన్నపిల్లలు అప్పుడు ఇలాగే ఆడేవాళ్ళు. ఇది కోతి కొమ్మచ్చాట. ఇట్లా ఎక్కువ అప్పుడు సీజన్లో వాటర్ ఉండటం వల్ల బాగా గేమ్స్ అయితే ఆడేవాళ్ళం. నెక్స్ట్ కొంచెం పెరగంగా ఇట్లా వెహికల్స్ అయితే వచ్చేసాయి, రిక్షా, ఆటో, స్కూటీ. ఇట్లా అంటే కొంచెం చేంజ్ అవుతూ ఉండే కొద్దీ ఇట్లయితే మనకు ఉన్నాయి. ఇప్పుడైతే అన్ని మోడల్స్ అయితే చేంజ్ అయ్యాయి. ఇది బస్ అనమాట. ఇట్లా ఒక టైం అంటూ ఉండేది, అప్పుడు ఫంక్షనాలిటీ ఒక్కటే ఉండేది. అప్పట్లో హౌసెస్ అనమాట. ఇది పెంకుట ఇల్లు అంటారు. అప్పట్లో లేడీస్కి ఇట్లా స్టిచ్చింగ్ మిషన్ ఉండేది. ఎక్కువగా ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఇలా చేసేవాళ్ళు అనమాట. ఇవన్నీ మనీ అండి, గుర్తు కోసం అనమాట. ఈ వీడియో నాకు పెట్టుకున్నాను. ఇవన్నీ 1 రూపీ నోట్ నుంచి 100 రూపీ నోట్ వరకు అయితే ఉన్నాయి.
నాకు తెలిసి ఇప్పుడు చూపించిన హౌసెస్ అన్నీ ఇప్పుడు రిసార్ట్లో చూస్తున్నాము. అప్పట్లో ఉండే ఇల్లుని కాస్త పడగొట్టి ఇప్పుడు బిల్డింగ్లు కట్టించేసి ఇప్పుడు రిసార్ట్లో ఇలాంటి హౌసెస్ అయితే చూస్తున్నాము. చూసారు కదా, ఒకప్పుడు హెల్ప్ చేయాలంటే అలా ఉండేది. ఇప్పుడు టెక్నాలజీని పట్టుకుని అది సెల్ఫీలు, తర్వాత స్టేటస్లకి ఇట్లా అయితే యూజ్ చేస్తున్నాము. ఇవన్నీ బిస్కెట్స్ అండి, రూపాయి కింద వచ్చే బిస్కెట్స్. రేగు పండ్లు సంక్రాంతి అప్పుడు దీన్ని రేగు తొక్కు, రేగు పచ్చడి, రేగు వడలు అవన్నీ చేసుకుంటారు. ఇవి మ్యాగ్నెటిక్స్ అన్నమాట, సౌండ్ వస్తాయి. ఇవి అలా హ్యాండ్కి అయితే ఇట్లా గట్టిగా స్టిక్ చేస్తే అలా స్టిక్ అవుతూ ఉంటాయి. అవి అంబ్రెల్లాస్ అనమాట. గేమ్ కాదు, అదొక టాయ్ అనమాట. ఇది వాటర్ బాటిల్, జాబ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇలాగే తగిలించుకొని వెళ్ళేవాళ్ళు. ఈ వాటర్ బాల్స్ అనమాట. చాలామంది ఇవన్నీ మెమొరీస్గా గుర్తుపెట్టుకోండి. ఇవి పెన్ అనమాట. ఎన్ని రకాల కలర్స్ ఉంటాయో ఇవైతే, ఏది ప్రెస్ చేస్తే ఆ కలర్ అయితే వచ్చేస్తుంది. ఆ రీఫిల్ అనేది ఉండేదన్నమాట, లోపల ఉండేదాన్ని రీఫిల్ అంటారు. ఇవి స్కేల్స్ అండి, దాని మీద ABCDలు 1 2 3లు సర్కిల్స్ అన్నీ ఉండేవి. దీన్ని స్లేట్, ఇప్పుడు స్లేట్ అంటారు, అప్పుడు చెక్క పలక అంటారు. ఇవన్నీ చిన్న చిన్న టాయ్స్ అండి చూపించేవన్నీ. నా వీడియో కానీ మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.